రాజధాని అమరావతిని పరుగులు పెట్టించేందుకు సర్కార్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు ఏవి, ఏ పనులు ఎంత మేర పూర్తి అయ్యాయి, నిలిచిపోయిన భవనాల నిర్మాణం తిరిగి ప్రారంభిస్తే పనికొస్తాయా లేదా అనే అంశాలపై సిఆర్టీఏ ఇప్పటికే ఫోకస్ చేసింది. తాజాగా అమరావతికి సంబంధించి అన్ని నివేదికలు తెప్పించుకున్న సీఎం కీలక మీటింగ్ ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిఆర్టీఏ అథారిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు మున్సిపల్ శాఖ మంత్రితో సహా 11 మంది సభ్యులు హాజరవబోతున్నారు. గతంలో నిలిచిపోయిన భూసేకరణ, కొత్తగా అప్లై చేసుకున్న కంపెనీలకు భూ కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 15,000 కోట్ల ఫండ్ ఖర్చుకు ఇచ్చిన విధి విధానాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నిర్మాణ విషయంలో సీఎం అక్కడికక్కడే సూచనలు చేసే వీలుందని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుండి అన్ని కార్యకలాపాలు జరిగేలా శాశ్వత నిర్మాణాలు టైం బ్యాండ్ పెట్టి పనులు చేయించాలని సీఎం ఇప్పటికే సిఆర్టీకి సూచించారు. అవసరమైతే సిఆర్టీలో ఉద్యోగుల సంఖ్య పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది.